వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 100 సంవత్సరాలు అంటే 1925లో సంఘాన్ని స్థాపించారు. 1920లో సంఘంతో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ కూడా జస్ట్ 1-2 ఏళ్ల ముందే స్థాపించిన దాన్ని కూడా ఆ సంస్థ ఇప్పుడు అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. కానీ సంఘం మాత్రం 100 సంవత్సరాలు అయినా కూడా 100 సంవత్సరాలు అంటే ముసలోళ్ళు గారు 100 సంవత్సరాలు ఇంకా యంగ్గా ఇంకా యూత్గా ఉంటాం. దాని గురించే సంఘం పనిచేస్తుంది. సంఘం 60-70 వేల శాఖలు ఉన్నాయి 2025 వరకు. ఈ సంవత్సరం మొత్తం కష్టపడి 1,00,000 శాఖల లక్ష్యంతో మన సరసంఘజాల పిలుపుతోటి 1,00,000 శాఖలు సాధించాలి మొత్తం దేశం మొత్తం. ఒక శాఖ అంటే నల్గొండ మొత్తం ఒకటే శాఖ. అట్లా దేశంలో 70,000 శాఖలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 30,000 శాఖలు నెక్స్ట్ విజయదశమి వరకు సాధించాలి. ఆ ఉద్దేశంతో అందరి కార్యకర్తలు అందరి స్వయంసేవకులు పనిచేస్తూ ఆ లక్ష్య సాధన కొరకు కృషి చేయాలని మన సంఘ ఉద్దేశం. దాని ఉద్దేశంగానే అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో కూడా ప్రతి శాఖ దగ్గర విజయదశమి ఉత్సవాలు ఇట్లా రూట్ మార్చ్ ప్రదర్శించడం జరుగుతున్నాయి. దాని సందర్భంగా నల్గొండ నగరంలో ఒక 500 మందితో ఈరోజు ప్రదర్శించడం జరిగింది. అందరము కలిసి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనాడు సంఘం యొక్క పథ సంచలన కార్యక్రమం జరిగింది. సంఘము ముఖ్యంగా ఏదో పెద్ద లక్ష్యాలను సాధించటం కాదు, మనం ఏమైతే హిందూ సమాజము మర్చిపోయినామో ఆ యొక్క విషయాలని గత 100 సంవత్సరాలుగా గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు అనేక మంది కార్యకర్తలు అనేక మంది ప్రచారకులు ఈ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు పనిచేస్తున్నారు. గంట నుంచి 24 గంటల వరకు పనిచేసే కార్యకర్తలు ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. డాక్టర్జీ కూడా ఆ రోజులలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఈ దేశానికి పట్టిన పీడను ఏదైతే అంటే ఒక రకమైన మనకు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక పోకూడదనే ఎందుకు పోకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్వాతంత్రం పోకుండా ఉండాలంటే మనలో ఐక్యత కావాలి. హిందువులలో అనైక్యత ఉండటం వల్ల అనేక ఏండ్ల నుంచి మనలో విదేశీయులు పరిపాలిస్తారు. ఆ దృష్టితోటే డాక్టర్జీ మంచి ఉద్యోగం వచ్చినా కూడా పోకుండా ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థాపించి అనేక మంది యొక్క కృషి ఫలితంగా 100 సంవత్సరాలలో అనేక విజయాలు సాధించి హిందువులలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణించి ఈ యొక్క కార్యాన్ని అనేక మంది కార్యకర్తలు కష్టపడి ముందుకు తీసుకుపోతున్నారు. అందులో భాగంగానే మొదట విజయదశమి ఉత్సవం, తర్వాత ఇంటింటికి వెళ్ళి మన యొక్క హిందూ సమాజాన్ని తట్టిలేపటం, అట్లాగే హిందూ సమ్మేళనాలు, తర్వాత యువ సమ్మేళనాలు, ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనాలు, ఇట్లా అనేక మళ్ళీ విజయదశమి వరకల్లా 6 రకాల కార్యక్రమాలు చేపడుతూ ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన యొక్క పేరు కోసం కాదు, ఈ హిందూ సమాజము ఏదైతే పాటించాలనో అదే గుర్తు చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ పేరు రావాలని కాదు, ఆర్ఎస్ఎస్ వల్ల ఈ హిందూ సమాజము ఈ దేశము ఒక ఉన్నత స్థాయితో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క విజయదశమి నుంచి మళ్ళీ విజయదశమి వరకు అందరినీ తట్టి లేపుతాం. మనం అందరం హిందూ బంధువులంతా ఈ సంఘమే హిందువుల యొక్క హిందూ సమాజం యొక్క ఉద్దేశము, హిందూ సమాజం యొక్క నడవడి, హిందూ సమాజం యొక్క ప్రాముఖ్యతనే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యత వాటిని ముందుకు తీసుకెళ్తుందని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.